Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jonah, chapter 2, verse 9. ఈరోజు మన ధ్యానం కొరకు యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. I'll sacrifice unto thee with the voice of thanksgiving. I will put that I have vowed. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. Are you in a dead end situation in your life? నీ జీవితంలో ఈ తర్వాత ఇంకేమీ లేదనేటువంటి ఒక ముగింపు పరిస్థితికి వచ్చినట్టుందా? Are you going through a season of distress and pain? ఒకవేళ నువ్వు ఏదైనా బాధకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావు. We serve a God who never lets us down. మనల్ని ఎన్నడూ కూడా కించపరనిటువంటి ఆ దేవుని సేవిస్తున్నాం. As long as God is there, you have hope. దేవుడు ఉన్నంత కాలం నీకు నిరీక్షణ ఉంది. Abraham Lincoln once said, ఒకసారి అబ్రహాం లింకన్ గారు చెప్పినారు, we all know he is the past president of United States of America. మరి అమెరికా దేశానికి పూర్వ అధ్యక్షుడిగా రాష్ట్రపతిగా ఉన్నాడు ఆయన. And he said like this, ఆయన ఈ విధంగా చెప్పినాడు, I have been driven many times to my knees by the overwhelming conviction that I had nowhere else to go. అనేక పర్యాయాలు నాకు దిక్కు తోచని పరిస్థితుల్లో నేను మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. No matter what failure you have gone through. కాబట్టి నువ్వు ఎలాంటి పడిపోయిన పతనమైన స్థితిలో గుండాను వెళ్ళినా కానీ పర్వాలేదు. In the past you may be having so many failures. ఒకవేళ గతంలో కూడా ఎన్నో పొరపాట్లు జరిగి ఉంటాయి. And whatever problem you are in right now, ఇప్పుడు ప్రస్తుతమును ఏ సమస్యలో ఉన్నా కానీ God is still willing to deliver you and bless you. దేవుడు ఇంకాను నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. I have learned one thing. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. It is in those dead end situations and distress that God teaches us valuable lessons. చూడండి, ఎక్కడైతే దిక్కుతోచని పరిస్థితికి వస్తామో అక్కడే దేవుడు విలువైన పాఠాలు నేర్పించే సందర్భం. God asked Jonah to go to Nineveh. దేవుడు యోనాతో చెప్పినాడు నినివేకి వెళ్ళమని. But he wanted to go to Joppa. కానీ యొప్పేకి వెళ్ళాలనుకున్నాడు. And he has gone to Joppa. యొప్పకి పోయినాడు. To take the ticket. అక్కడ ఒక టికెట్ కొనాలని. And to take a ship for Tarshish. తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ కొరకైనటువంటి ఆ టికెట్ కొన్నాడు. God sent a great storm. దేవుడు ఒక పెద్ద తుఫాను పంపించాడు. And Jonah's disobedience was found to be the reason for the storm. ఇప్పుడు ఈ తుఫాను రావడానికి యోనా అవిధేయతే కారణం అనేది కూడా స్పష్టమైపోయింది. And finally the people on the ship cast Jonah into the sea. చివరికి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలు యోనాని సముద్రంలో పడవేసినారు. And God provides a huge fish to swallow Jonah. దేవుడు ఒక పెద్ద గొప్ప మత్స్యాన్ని పంపించి యోనాని మృంగేటట్టు చేసినాడు. He spent 3 days and 3 nights in the belly of a fish. అక్కడ మత్స్యము కడుపులో 3 రాత్రింబగళ్ళు గడిపినాడు. Many times we make fun of him. అనేక పర్యాయాలు యోనాని చూసినప్పుడు నవ్వుకుంటాం మనం. He is 3 days in a fish. ఈయన చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. I would have cried out long before that. దానికి ముందుగానే నేనైతే గోలగోల చేస్తుండేవాడిని. We make fun of him without realizing we do the same thing. మనము అదే చేస్తామనే సంగతి ఎరగా గ్రహింపక ఆయన చూసి నవ్వుకుంటాం. We laugh at Jonah and for 3 days. యోనాని చూసుకున్నప్పుడు ఎంతో నవ్వుకుంటూ ఉంటాం. 3 రోజులు ఈయన చేప కడుపులో ఉన్నాడా అని ఎగతాళి చేస్తాం. They are in the same state of these verses for in such a mess for a long time. మనలో చాలా మంది ఇలాంటి దుస్థితి దురవస్థలో చాలా కాలంగా ఉన్నామన్న సంగతి తెలియదు. We have never turned to God. మనం ఎన్నడూ దేవుని వైపుకి మరలుకోలే. What can we learn from Jonah's distress that will help us to get up, stop being down and realize that there is a mercy available? యోనా యొక్క ఈ అవిధేయత, ఈ బాధల నుండి మనం ఏమి నేర్చుకోగలము? మనం కూడా ఈ పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండలాగిన మనం నేర్చుకునే పాఠాలు ఏమిటి? In distress the first lesson is you have to pray. బాధల్లో ఉన్నప్పుడు మనము కృంగిపోయినప్పుడు నేర్చుకోవాల్సిన మొదటిది ప్రార్థన చేయాలి. From inside the fish Jonah prayed to the Lord his God. Jonah 2:1. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థించెను. 2వ అధ్యాయం 1వ వచనం. Jonah finally prayed. యోనా చివరికి ప్రార్థన చేసినాడు. The sailors asked him to pray when the storm was at its height. చూడండి, ఆ ప్రయాణికులు ఓడలో ఉన్నవారు తుఫాను చూసినప్పుడు ఈయనని నువ్వు లేచి ప్రార్థన చేయమని చెప్పినారు. He has not started the prayer. They asked him to pray. ఈయన ప్రార్థన చేయాలనే ఆలోచన ఈయనకు రాలే. వాళ్ళందరూ లేపినారా నువ్వు లేచి ప్రార్థన చేయమని. Now he prays. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. The situation that he is in
is what caused him to pray. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితే ఈయనని ప్రార్థన చేసేటట్లు చేసింది. So his prayer room is not the one you want. కాబట్టి ఆయన ప్రార్థన గది అనేది నువ్వు అనుకునేది కాదు. Oh, it smells, it is damp, it is dark, it is dingy. ఎంతో దుర్వాసన వస్తుంది, అంత చీకటిగా ఉంది, ఆ పరిస్థితి ఎంతో అధోగతి పరిస్థితి అక్కడ. But he is praying in his distress. కానీ తన బాధల్లో ప్రార్థన చేస్తున్నాడు. So let us ask ourselves a question that we would be asking Jonah. మనల్ని మనం యోనాని అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మనకు వేసుకున్నాం ఈ ప్రశ్న. Why wait so long to pray? ప్రార్థన చేయడానికి ఎందుకు ఇంతకాలం ఇంకా వేచున్నావు? You had an opportunity to pray before, but you did not. But now in your situation of great distress, you finally ఈ pray. పరిస్థితి రాకముందే ప్రార్థన చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, కానీ నువ్వు చేయలేకపోయావే. ఇప్పుడు ఈ బాధల్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టినావు. Look, when Jonah prayed. చూడు, యోనా ఎప్పుడు ప్రార్థన చేసినాడు? Do you know when Jonah prayed? యోనా ఎప్పుడు ప్రార్థన చేసినాడు తెలుసా? He did not pray in the storm. తుఫానులో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. He has to pray in the storm. తుఫానులో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి He కదా. did not pray when he was cast down into the sea. సముద్రంలో పడవేయబడినప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. He did not pray when the fish swallowed him. చూడండి, మత్స్యం ఆయన మింగివేసినప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. Even in the fish's belly, he did not pray until things were getting really bad. మత్స్యము కడుపులో కూడా ఆయనకేం ప్రార్థన చేయలే. పరిస్థితులన్నీ కూడా చాలా జటిలం అయిపోతున్నప్పుడు అప్పుడు చేస్తున్నాడు That's ప్రార్థన. what he writes in 2:7. అది 2వ అధ్యాయం 7వ వచనం రాస్తున్నాడు ఆ మాట. When my soul fainted within me, I remembered the Lord. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటాను. He waited until the end. అంటే ఆ అంతము వరకు ఆయన వేచి ఉండినాడు. Yeah, only when he was about to fall unconscious, then he did remember the Lord. అపస్మారకమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆయనకు. When we do that, అది మనం చేసినప్పుడు we bring upon ourselves such unnecessary sorrow, unnecessary calamity and the prolonged distress. మనకు మనం అనవసరమైనటువంటి ఉపద్రవము, తుఫాను తెచ్చుకుంటాము, అనవసరమైనటువంటి బాధల్లో పడిపోతాం. We wait too long to pray, or sometimes we don't pray at all. ప్రార్థన చేయడానికి ఇంతకాలం వేచి ఉంటున్నాం, కొన్ని సందర్భాల్లో అసలు ప్రార్థనే చేయం. There is no problem that is too difficult for my God to solve if you call upon him. ఒకవేళ నువ్వు కానీ ఆయనకు మొరపెడితే దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి ఆయనకి ఏమీ ఆలస్యం కాదు. You cannot keep any man down that will pray. ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తిని కూడా నువ్వు If ఆపలోకించపరచలేవు. anybody prays, ఎవరైనా ప్రార్థన చేస్తే you cannot, belittle him. He will get the answer. చూడండి, అతను చిన్న చూపు చూడలేవు, అతని జవాబు వస్తుంది. But the good news is, ఇక్కడ ఉన్న శుభవార్త ఏమిటి? even if it is too late, my God is willing to rescue me. ఆలస్యం అయినా పర్వాలే, నా దేవుడు నన్ను రక్షించగలడు. When everything was bad in his life, then he decided to pray. తన జీవితంలో అంతా కూడా దౌర్భాగ్య స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టినాడు. If you study Jonah's prayer, యోనా ప్రార్థన గాని మీరు చదివితే you will find Jonah quotes the book of Psalms 8 times. యోనా కీర్తనల్ని 8 సార్లు ఆయన ఇక్కడ ప్రస్తావిస్తాడు కీర్తనలో మాటలు. Jonah is not just praying and throwing requests to God. యోనా ఏదో ఊరికే ప్రార్థన చేసి దేవునికి మనవులు చేసుకోవడం అనేది కాదు. But Jonah is praying God's promises back to God. యోనా దేవుడు చేసిన వాగ్దానాలు అన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన He is చేస్తున్నాడు. telling, ఆయన చెప్తున్నాడు, God, I know you. దేవా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I know who you are. నువ్వు ఎవరివో నేను I ఎరుగుతాను. know what you are. నువ్వు ఏమై ఉన్నావో ఎరుగుతాను. I know what you are capable of. కాబట్టి నువ్వు ఏమి సమర్థుడవో నేను I ఎరుగుతాను. know your word says this, and I believe your word. నీ మాటలు ఈ రీతిగా సెలవిస్తున్నా అది జరుగుతుందని నమ్ముతున్నాను నేను. He simply prayed God's book back to God. ఆయన మరలా దేవుని యొక్క గ్రంథములో నుండి మరలా దేవునికి ఆయన జ్ఞాపకం చేస్తూ He is ప్రార్థన standing చేస్తున్నాడు. on God's promises and praying God's word. దేవుని వాగ్దానాలపై నిలబడి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. Then the second lesson. అప్పుడు రెండో పాఠం. Of course, there are so many lessons we can అయితే learn. మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి. Yeah, God teaches us to praise. దేవుడు మనం ఆయన స్తుతించులాగా నేర్పిస్తాడు. In Jonah 2:9. యోనా గ్రంథం 2:9. But I, with shouts of grateful praise, will sacrifice to you. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. Jonah offered thanksgiving to God in a fish. యోనా మత్స్యము కడుపులో నుండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. There is no way out. ఇక మరి తప్పించుకునే మార్గం లేదు. Don't think he offered thanksgiving to God, so God let him out. No, not like that. దేవుడు ఇతన్ని బయటికి తెస్తాడని కృతజ్ఞతలు చెల్లించలేదు ఆయన. No, he is not praying and shouting out God to try to get out of that fish. లేదా మత్స్య కడుపులో నుండి ఎట్లైనా దేవుడు నన్ను బయటికి తీసుకొని రావాలని ప్రార్థన చేయలేదు ఆయన. He feels like it is absolutely over for him. There is no hope.
Yet he praises God. ఇక్కడ ఇంకంతా అయిపోయింది, ఏ నిరీక్షణ లేదు, మరి ఏ పరిస్థితి గత్యంతరం లేదన్న సంగతి ఎరిగి ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. How could a man, knowing it is over, praise God? ఒక వ్యక్తి ఇంకా అంతా అయిపోయింది ఏమీ లేదని ఎరిగి ఉండి కూడా ఎట్లా దేవుని స్తుతించగలడు, ప్రార్థన చేయగలడు? Jonah in that moment of lucid mental connection with God, he says, I remembered the Lord. ఆ క్షణంలో అంటే యోనా మానసిక స్థితి కూడా అంత కృషించిపోతున్న పరిస్థితిలో కూడా నేను యెహోవాను స్తుతిస్తున్నాను అని పలుకుతున్నాడు He అన్నమాట. remembered how God brought his life up from scratch, and even now God is in control. ఏ రీతిగా దేవుడు తనని ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇంకను సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నదని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. I disobeyed. నేను అవిధేయుడనైనా, God sent the storm. దేవుడు తుఫాను I పంపించాడు, was thrown into the sea. నేను సముద్రంలో పడవేయబడ్డాను, God sent the fish. దేవుడు మత్స్యమును పంపినాడు. Even when I am getting unconscious, నేను ఇంకా అపస్మారక స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు God కూడా has never changed. దేవుడు మారిపోలేదు. I have done everything and anything except what I shall be doing. నేను చేయవలసింది ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది తప్ప అన్ని చేసిన. But God is not like that. కానీ దేవుడు అలాంటి వాడు God కాదు. has been everything that he said he was. దేవుడైతే సమస్తం ఆయన చెప్పిన ప్రకారం ఆయన జరిగిస్తా He is ఉన్నాడు. praising the Lord for what he is in the midst of distress. ఆయన ఎన్ని బాధల్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. Because in the midst of distress he realized, ఎందుకంటే ఆ బాధల్లో ఆయన జ్ఞాపకం చేసుకున్న సంగతి, I am not what I need to be, but God has never been anything but he said he would be. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను అసలు ఉండకూడనిది ఈ పరిస్థితిలో, కానీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎలాంటి వాడు ఇప్పుడు ప్రస్తుతం అదే స్థితిలో Jonah ఉన్నాడు. learned something now. యోనా ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు. He wants to thank God for everything. ప్రతిదానికి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం So నేర్చుకున్నాడు. true thanksgiving and praise in distress is very effective. బాధల్లో ఉన్నప్పుడు నిజంగా దేవుని మనం స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దాని ప్రభావం అనేది ఉంటుంది. Faith in our life is proven in thanksgiving. మన జీవితంలో విశ్వాసం ఎప్పుడు రుజువుపరచబడుతుంది? కృతజ్ఞతలు చెల్లించబడినప్పుడు. Job says in 13:15, యోబు 13:15 అంటాడు, though he slay me, yet I will hope in him. ఆయన నన్ను చంపినను నేను ఆయనపై నిరీక్షణ కలిగి ఉంటాను. Paul and Silas prayed at midnight in the jail after being beaten. పౌలు శీలలు ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత అర్ధరాత్రి వేళ చెరసాలలో కృతజ్ఞతలు It is చెల్లిస్తున్నారు. God's will to be giving thanks. కృతజ్ఞతలు చెల్లించుట అనేది దేవుని చిత్తం. God taught Jonah to praise him. దేవుడైతే యోనా దేవుని స్తుతించాలి అని అనుకున్నాడు. Often we find ourselves down and beaten up by and losing and failing without realizing that mercy is available. అనేక పర్యాయాలు మనకి కృప కనికరం అందుబాటులో ఉన్నది అన్న సంగతి ఎరుగక ఎంతో కృంగిపోయి కృషించిపోయి కూపంలోనికి వెళ్ళిపోతుంటాం. Oh, let us pray in that situation. ఆ పరిస్థితిలో కూడా ప్రార్థన చేద్దాం. May God help us to do so. దేవుడు ఆ విధంగా చేయలాగిన మనందరికి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, though there are only 4 small chapters in the book of Jonah, how many wonderful lessons, O Lord, we can learn from that book. యోనా గ్రంథంలో ఒక 4 చిన్న అధ్యాయాలే ఉన్నా ఎన్ని పాఠాలు మేము నేర్చుకోగలుగుతున్నాం. Often the experiences of Jonah are our experiences. అనేక పర్యాయాలు యోనాగా అనుభవాలు మా అనుభవాలుగా కూడా ఉన్నాయి. O Lord, clearly knowing thy will, he has gone in the wrong way. నీ చిత్తాన్ని ఎంతో స్పష్టంగా ఎరిగి ఉండి కూడా తప్పు మార్గంలో వెళ్ళిపోయినాడు. Though you have given a clear-cut command and commission, O Lord, to preach thy word and about thee in Nineveh, ఎంతో స్పష్టమైనటువంటి ఒక ఆజ్ఞ, ప్రభువా నీ మాటలు నీ వాక్యం గురించి మీ గురించి నినివే వారికి ప్రకటించాలి అనేటువంటి ఆజ్ఞాపించబడినా కానీ because of personal reasons and enmity, he was not willing to go to that Assyrian capital. వ్యక్తిగతమైన కారణాలు శత్రుత్వాన్ని బట్టి ప్రభా అష్షూరు యొక్క ఆ ప్రాంతంలో ఆ చెరకి ప్రభా వెళ్ళడానికి ఇష్టపడలే. He was not willing to preach gospel in the Assyrian capital. ప్రభా మరి ఆ అష్షూరు యొక్క రాజధానిలో సువార్త ప్రకటించడానికి ఆయన ఇష్టపడలేదు. And he wanted to go to Tarshish. తార్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. Thou hast spoken to him in many ways. ప్రభా అనేక విధాలుగా నీవు అతనితో మాట్లాడినావు. Thou hast sent a storm. తుఫాను పంపించినావు, He has not prayed. అయినా ప్రార్థన చేయలే. Thou hast sent a fish. ప్రభా మత్స్యం పంపించినావు, He has not prayed. అప్పుడు కూడా ప్రార్థన Even చేయలేదు. the Gentiles in the ship asked him, ఓడలో- you get up and pray. ఓడలో ఉన్న అన్యజనులు నువ్వు లేచి ప్రార్థన చేయమని Pray to చెప్పినా your God. నీ దేవుడికి ప్రార్థన చేయమన్నారు, At that time also he has not prayed. అయినా ప్రార్థన చేయలే. O Lord, after the
fish swallowed him. ప్రభా మత్స్యం అతను మింగివేసిన When తర్వాత he is almost immediately after swallowing also he has not prayed. ప్రభా మత్స్యము మింగివేసిన వెంటనే కూడా ప్రార్థన When చేయాలి. he is becoming unconscious, ప్రభా తాను అపస్మారక స్థితికి వెళ్తుండగా at that time he remembered you. అప్పుడు ప్రభా నిన్ను జ్ఞాపకం Oh Lord, చేసుకున్నాడు. when we see these acts of Jonah, oh Lord, we all will laugh. యోనా చేసిన ఈ పనులని చూస్తున్నప్పుడు మేము నవ్వుకుంటూ ఎగతాళి చేస్తాం. But many of us, we are like Jonah. అయితే ప్రభా మాలో చాలా మంది మీ యోనా లాంటి We వారు may laugh at Jonah's failure, but that is our story. యోనా పతనాలను చూసి మేము నవ్వుకుంటామేమో కానీ మా పరిస్థితి అంతే. Even in that last moments of his life, thy mercy was renewed. తన జీవితంలో చివరి క్షణాల్లో కూడా ప్రభా నీ వాత్సల్యత నూతనంగా ఉండినది. What a wonderful thing it is. What a wonderful lesson we learn, O Lord. Not only he prayed, he started praising you in the fish belly. ఎంత అద్భుతమైన సంగతి ప్రభా, ఎంత అద్భుతమైన పాఠం నేర్చుకుంటున్నాం. మత్స్యము కడుపులో నుండి కూడా ప్రభా నిన్ను స్తుతిస్తా ఉన్నాడు. When the things seemed impossible, he started praising. ప్రభా అక్కడ పరిస్థితులన్నీ కూడా అసాధ్యమైనవిగా అనిపించినప్పుడు కూడా నిన్ను స్తుతించినాడు ఆయన. Oh, that praise delighted your heart. ప్రభా మరి ఆ స్తుతి నీ హృదయాన్ని ఎంతో సంతోషపరిచింది. His faith was expressed through his thanksgiving. ప్రభా మరి తన కృతజ్ఞత ద్వారా తన విశ్వాసము వ్యక్తపరచబడింది. Help us to be like that. ఆ రీతిగా ఉండులాగా మాకును సహాయం చేయి. Oh Lord, help us to praise thee even in our distress. మా బాధల్లో కూడా మేమును స్తుతించే వారంగా చేయండి. When we do not know the future, O Lord, yet we are bound to praise you. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా అయినను ప్రభా మేము స్తుతించే వారంగా చేయండి. Everything is under thy control. సమస్తము కూడా ప్రభా మీ అధీనంలోనే ఉంది. Throughout this day we may praise you for what thou art doing. దినమంతా కూడా మీరు చేస్తున్న కార్యాలకై స్తుతించే వారంగా చేయండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.